డాబు దర్పం చేసినా కింద మాత్రం చేసేది మహిళలే. తర్వాత ఇవాళ మేము కూడా ఎక్కడి దాకా వచ్చామంటే ఈ ఓట్లు చక్కగా పడాలంటే, ధర్మం న్యాయం నెగ్గాలంటే మహిళా సంఘాలకు చెప్తేనే ఇది అవుతుంది అనేటువంటి దానికి వచ్చినాం మేము కూడా. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ సమాజాన్ని డ్రైవ్ చేసే దాంట్లో, నడిపే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళు మహిళలు. అందుకనే తొక్కుడు బండకున్నంత ఓపిక. ఎందుకంటారు తొక్కుడు బండ అంటే స్త్రీ, భూమాత. తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండే వాళ్ళు మహిళలు. అందుకనే పోచేయ తండ్రి పోచేయ అని చెప్పి దేవుని కొలతలే మనం. నువ్వు ఎక్కడైనా పో, అమ్మవారిని కొలిసేది పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, లేదా ఇక్కడ మనం మాంకాళ తల్లి. అన్నీ ఈ దేశంలో శక్తిపీఠాల నుంచి మొదలుపెట్టి మనం సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు బోనమెత్తి బతుకమ్మ కూడతో సహా అన్నీ కూడా స్త్రీమూర్తులే అనే విషయం మనం మర్చిపోవద్దు. అంటే గంత స్థానం సంపాదించుకున్నాం మనం. 2 మరి రేపు ఎన్నికలు జరగబట్టే నాకు తెలిసి ఈ పార్లమెంట్లో అందరికంటే ముందుగా బూతులలో మన డివిజన్లలో 20 మంది 15 మంది 10 మంది ఎంతమంది ఉంటే అంతమంది ఎర్రటి ఎండలో కూడా ఈ కండవాలు కప్పుకొని ఇంటింటికి పోయి ఓట్లు అడిగిన మొట్టమొదటి వ్యక్తులు మహిళలే. ఇంకొక 1 వారం రోజులు ఉంది శిల్పారెడ్డి గారు, 1 వీక్ ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా చెప్తే పని జరగద్దు, జరగకుండా పోవాలి. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ ఈ 7 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ నెగ్గించగలిగే శక్తి, సత్తా, ఈ ఎండలలో తిరగగలిగేటువంటి ఓపిక, ఆ తట్టుకునే శక్తి మీకే ఉంటుంది. కాబట్టి ఈ 7 రోజులు కూడా గొప్పగా మీరు పనిచేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు అమిత్ షా గారు వస్తున్నారు. రేపు అమిత్ షా గారికి ఇక్కడనే ప్యారెడ్ గ్రౌండ్కి వస్తూ ఉన్నారు సాయంత్రం 5:30 6 గంటలకు. మీరంతా గొప్పగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి మోడీ గారు ఏం చేసిన మనకి ఇక అసలు కథకు వద్దాం. మోడీ గారు ఒక పేదింటి బిడ్డ అని అంటాం మనం. మోడీ గారిని ఏమంటాం మనం? పేదింటి బిడ్డ అంటాం. పేదింటి బిడ్డ కాబట్టే ఆకలిని అనుభవించిండు ఆయన, బాధను కూడా అనుభవించుంటాడు ఆయన. తన ఇంట్లో కూడా నాకు తెలిసి టాయిలెట్ కూడా ఉండకపోవచ్చు, పేదోళ్ళు ఇలా టాయిలెట్స్ ఉండవు. ఇంత పెద్ద దేశంలో ఇంత గొప్పగా ఎదిగిందని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ దేశంలో మోడీ గారు వచ్చేంత వరకు గ్రామీణ ప్రాంత పేదల ఇళ్లలో టాయిలెట్లు లేవు. మీకు తెలిసి ఒకప్పుడు మగపిల్లలనే చదివించేది, ఆడపిల్లల్ని చదివించకపోయేది. కానీ మీకు ఇవాళ తెలుసో తెలియదో, 2 ఉంటే ఆడపిల్ల మగపిల్లవాడు ఉంటే ఇవాళ ఇళ్లలో సంస్కారవంతంగా ఎక్కువ చదువుకునే పిల్లలంతా ఆడపిల్లలు చదువుకుంటారు, టాపర్స్. నేను కాలేజీకి పోయి మొన్న ఏదో అవార్డ్స్ ఇస్తూ ఉంటే 20 అవార్డులు ఇస్తే 18 అవార్డులు ఆడపిల్లలకు వచ్చినాయి, 2 అవార్డులు మగపిల్లలకు వచ్చినాయి. ఆ ఇళ్లల్లో ఉండే ఆడపిల్లలు టాయిలెట్ లేకపోతే ఆ పిల్లల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వస్తే ఎంత అవమాన భారంతో కుంగిపోయినరో. బాగా చదివచ్చిన వాళ్ళ పిల్లలు ఎంబడి పడతారు కదా, మీకు తెలియదు. బాగా చదివచ్చిన పిల్లలు ఎంబడి పడి మీ ఇంటికి పోదాం పా అని వస్తే వాళ్ళ చిన్న రేకుల షెడ్డు, వాళ్ళ గుడిసె, వాళ్ళ టాయిలెట్ని తిరిగి చూసి బాగా కుంగిపోయింది. ఇవాళ ఆడపిల్లల మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరగాలని చెప్పి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తెచ్చినాడు. చాలామంది మోడీ గారిని గేలి చేసిండు, అంటే హేళన చేసిండు. చీపురు పట్టి ఉడతాడా ప్రధానమంత్రి? చీపురు పట్టి ఉడతాడా ప్రధానమంత్రి? చీపురు పట్టి ఉడలే. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని పోయే దుస్తులు లేకుండా చేసిన బిడ్డ మోడీ గారు. ఇది డబ్బెంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ సమస్య ఎట్లా పరిష్కరించిండు, ఆ సమస్య పరిస్థితి మనకు వచ్చే రిలీఫ్ ఎంతో అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. రెండవది, గిన్ని కార్యక్రమాలు చేస్తున్న ఆడబిడ్డ మహిళ అసలు ఎందుకు రాజకీయాల్లో ఉండదు? వీళ్ళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత
గ్రామాలలో ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్గా ఎదుగుతున్నప్పుడు అసలు చట్టాలు చేసే చట్టసభలలో కూడా మహిళలు ఉండాలని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. సోనియా గాంధీ గారు ఒక మహిళ, అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఒక మహిళ. ఈ దేశాన్ని 5 దశాబ్దాలు 50 ఏళ్ళ పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కానీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ అనేటువంటి మాట తెచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడిన మాటకు, ములాయం సింగ్ మాట్లాడిన మాటకు భయపడ్డారు తప్ప మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేదు. అంటే వాళ్ళ బతుకంతా అపీజ్మెంట్ పాలసీ, ఓట్ల చుట్టూ తిరిగింది తప్ప, వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేసింది తప్ప మహిళలకు అనుకున్నట్టుగా కడుపు నిండా రిజర్వేషన్లు ఇవ్వాలి, గవర్నమెంట్ ఉంటుంది పోతుంది, మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమలు చేయాలంటే సోయి లేదు కాబట్టే ఆనాడు మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ రాలేదు. ఇవాళ మోడీ గారు ఒకటే అనుకున్నాడు, అరే అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు అని అనుకుంటున్నాం, స్త్రీలను గౌరవించే పూజించే దేశం అని అనుకుంటున్నాం, మొత్తం వ్యవస్థలను నడిపేది మహిళనే అయినప్పుడు చట్టసభలు కూడా ఎందుకు ఉంటుందని చెప్పి ఆలోచన చేసి గెలుస్తామా ఓడతామా ముఖ్యం కాదు, అనుకున్న దాన్ని అమలు చేయాలని చెప్పి చట్టసభలలో 33% రిజర్వేషన్ సాధించి నారీ శక్తి వందనం ఇవాళ అది అందించిన ఘనత మోడీ గారికి దక్కింది.